ఈ మధ్య అధ్యక్ష మిర్చి నాకు బాధ కలుగుతుంది. గతంలో 5 సంవత్సరాలు గాలి కొద్దిసారి పెరిగితే పెరిగింది, తగ్గితే తగ్గింది, దాని మీద పట్టించుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రభుత్వం మిర్చి కొనడం లేదని మాట్లాడుతున్నారు. 2015 నుంచి 2024 వరకు మిర్చి ధర అధ్యక్ష ప్రతి సంవత్సరం 11,500 12,000 ఉండేది. 2 సంవత్సరాలు అధ్యక్ష 20,000కి పెరిగింది. గత సంవత్సరం 20,000కి కొన్నారు. గత సంవత్సరం 20,000కి కొంటే ఇప్పుడు తగ్గిపోయిందని, మేమైతుంటే ఆ రేటు వచ్చేసేదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, 23, 24 పెరిగింది. నువ్వు 2019లో ముఖ్యమంత్రి అయ్యావు కదా, 20లో నువ్వే ఉన్నావు కదా, 21లో నువ్వే ఉన్నావు కదా, 22లో నువ్వే ఉన్నావు కదా, అప్పుడెందుకు మళ్ళీ 20,000 అవ్వలేదు? ఆ సంవత్సరం కరోనా వచ్చింది, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, దానివల్ల 20,000 పెరిగింది. నేను దీన్ని సమర్థించడం లేదు. మిర్చి రైతుకి సహకారం అందించాలి. పెట్టుబడులు పెరిగాయి, డిసీజ్ వచ్చింది, స్పేర్ కూడా ఎక్కువ చేయడం వల్ల చాలా పెట్టుబడి అవుతుంది. నేను మంత్రిగా 3 సార్లు గుంటూరులో రివ్యూ చేశాను, ముఖ్యమంత్రి గారు చేశారు. 4 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాం. మీరు ఆదుకోండి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఆ ఫెసిలిటీ లేదు అధ్యక్ష. మార్కెట్ ధర ఉంటే అంతకంటే తగ్గితే 25% మనం కొంటే వాళ్ళు 50 మనం 50 ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి వారి ఇంట్లో ఫంక్షన్ ఉందని ఎక్కడో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయానికి వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో మిర్చి రైతులకు ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఫలించింది అధ్యక్ష. ఈరోజు మనకి 25% నుంచి 75% పెంచడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎంఎస్పి కూడా 11,800 రూపాయలకి పెంచారు. అంతకంటే తగ్గితే మనం కొంటే 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు 6-7 రోజుల నుంచి నేను రోజు చూస్తున్నాను, ఎక్కడ ఇబ్బంది లేదు. 100, 200, 500, 1000 పెరుగుతూ వస్తుంది. ఈరోజు ఉదయం రివ్యూ చేశాను, చాలా ఆనందం. వచ్చిన బస్తాలు వచ్చినట్టుగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. 14,000 రూపాయలు ఉంది కొన్ని రకాలు, కొన్ని 12,000 ఉంది, 13,000 ఉంది. మళ్ళీ పిచ్చోళ్ళు మీరెందుకు కొనడం లేదంట. అసలు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ప్రభుత్వంలో పాలన చేసిన వాళ్ళు ఎప్పుడు కొంటారు? 11,000 కంటే తగ్గితే ప్రభుత్వం కొని 50-50 కింద రైతులకు మేలు చేయాలి. ఈరోజు 11,500 కంటే తగ్గలేదు. ఇది గ్రహించమని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ మహానుభావుల అధ్యక్ష, అది కూడా మీకు చెప్పాలి. ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు మిర్చి యార్డులో 11,500 ధర ఉంది అధ్యక్ష. ఈ ద్వారా రైతులకి, ప్రజలకి తెలియచేయాలి. 11,500 ధర గుంటూరు మిర్చి యార్డులో ఉంటే ఆ రోజు ఈ మహానుభావుడు పెద్ద మనిషి 7,500 కొనండి అని మార్కెట్ ధర నిర్ణయించి జీవో ఇచ్చాడు అధ్యక్ష. ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? మార్కెట్లో 11,500 ధరతో మిర్చి కొంటుంటే రాష్ట్ర ప్రభుత్వం 7,500కే ధర ప్రకటించి జీవో ఇచ్చిన పరిస్థితిని చూసిన తర్వాత కూడా, మీరు చెప్పిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇప్పటికీ మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రభుత్వం అధ్యక్ష నిన్న మొన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ మనిషి పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదు. నిన్న మళ్ళీ మాట్లాడి నేను 500 మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ పెట్టాను, ఈ ప్రభుత్వం ఒక పైసా పెట్టలేదు, మేము ఉంటే కొనేవాళ్ళమని నిన్నను
ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే రక్తం బాయిల్ అయిపోతుంది. ఇన్ని అబద్ధాలు. ఏమో కొనేసాడేమని చూశాను. ఆ ప్రభుత్వం 3 సంవత్సరాలు 500 కోట్లు బడ్జెట్లో పెట్టారు. 5 పైసలు ఖర్చు పెట్టలేదు. 5 పైసలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఈ 8 మాసాల్లో 300 కోట్లు ఈ ప్రభుత్వం పెట్టింది. అందులో 87 కోట్లు 8 మాసాల్లో ఇంటర్వెన్స్ అయ్యాం అధ్యక్ష. టమాటాలు తగ్గితే టమాటాలు కొన్నాం, ఉల్లిపాయలు తగ్గితే ఉల్లిపాయలు కొన్నాం, వంకాయలు తగ్గితే వంకాయలు కొన్నాం. ఇది రైతు ప్రభుత్వం. మాటలు చెప్పడం చాలా ఈజీ. నిన్న మళ్ళీ అటువంటి తప్పుడు మాట్లాడుతున్నారు. నేను మా సోదరులు ఇద్దరం కలిసి ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పాం, 500 కోట్లు పెట్టండి అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, పెట్టలేమంటే 300 కోట్లు పెట్టి మళ్ళీ ఈ పథకాన్ని పునరుద్ధరించాం. ఈ 300 కోట్లు కాదు అధ్యక్ష, మళ్ళీ అవసరం ఉంటే స్పెషల్గా తీసుకొని వచ్చైనా సరే, ఎక్కడ ధర తగ్గినా సరే వెంటనే ఇంటర్ఫీర్ అయ్యి కొని విన్ విన్ సిచ్యువేషన్, రైతుకు ధర రావాలి, కన్జ్యూమర్కి సరసమైనటువంటి రేట్లకి వస్తువు అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతు బజార్లు ఉన్నాయి, పూర్తిగా నిర్వీర్యం చేశారు. మళ్ళీ రైతు బజార్ని స్ట్రీమ్ లైన్లోకి తెచ్చాం. మళ్ళీ టెక్నాలజీని ఉపయోగించి దాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సహకార శాఖ ఉంది, ఎవరికి లోన్ ఇస్తున్నారో తెలియదు. సిగరెట్ పెట్టి అట్ట మీద రాస్తే లోన్ ఇచ్చేవారు, మీకు తెలుసు. మీ ఏరియాలకు దానికి ఒక రికార్డు లేదు. ఎవరు తీసుకుంటాడో తెలియదు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు. నేను వచ్చిన తర్వాత 8 మాసాలు చాలామంది దీన్ని వ్యతిరేకించారు. మీరు కూడా నాకు చెప్పారు, ఎంప్లాయీస్ వచ్చారండి, ఈ వ్యవస్థను మీరు కంప్యూటరైజ్ చేస్తున్నారట, కొద్దిగా ఆపుదా బాగుందంటే ఎవరు చెప్పినా వినకుండా మొత్తం పిఎస్సిఎస్లన్నీ కంప్యూటరైజ్ చేశాం, డిసిసిబిలన్నీ కంప్యూటరైజ్ చేశాం. రేపు ఏప్రిల్ 1 నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ ఏ రకంగా అయితే కంప్యూటరైజ్గా పనిచేస్తున్నాయో మా కోఆపరేటివ్ శాఖలో బ్యాంక్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేసి ఈరోజు టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకెళ్తున్నాం. పశుసంవర్ధక శాఖ చాలామంది ఉన్నారు. ఆ రోజు ఒక పండగ వాతావరణంలో జరిగేది. జన్మభూమి కార్యక్రమం వస్తే పశు వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళు, డీవార్మింగ్ ఇచ్చేవాళ్ళు, పాలు కూరాడానికి మేలు రకమైనటువంటి గడ్డి అందించేవాళ్ళు. 5 సంవత్సరాలు పూర్తిగా ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించాం. ఈరోజు చాలా డిమాండ్ ఉంది. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక మంచి కార్యక్రమం ఎన్ఆర్జీఎస్ పథకంలో గోకులాలు నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా డిమాండ్, ఎమ్మెల్యేలందరూ ఉత్తరాలు అవే వస్తున్నాయి, నాకు 20 కావాలి, 30 కావాలి. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఇచ్చి గోకులాలు కూడా ఎక్కువ ఇవ్వడానికి ఈ బడ్జెట్లో నిర్ణయించాం. అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక